యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేజర్ల మండలంలోని చిత్తలూరు మరియు ఆదురుపల్లి గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేర్పింపునకు ఉపాధ్యాయులు భారీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన సదుపాయాలను వివరించారు. ప్రభుత్వం ప్రతి 45 మంది విద్యార్థులకు 4 ఉపాధ్యాయులను, 60 మంది విద్యార్థులు ఉన్న చోట 5 ఉపాధ్యాయులను నియమించడం, తరగతి కోసమే ఒక ఉపాధ్యాయుని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రతి గ్రామ పంచాయతీలో ఆదర్శ పాఠశాలల స్థాపన వంటివి విద్యారంగానికి గణనీయమైన పురోగతిగా పేర్కొన్నారు. మన స్కూల్లోనే చేర్చుకోండి. 5 మంది టీచర్లు, క్లాస్కి ఒక టీచర్ కాబట్టి చదువు మీరు ధైర్యంగా పోయి అడగొచ్చు. నువ్వు వాళ్ళ స్కూల్కి పోయి నువ్వేం అడగలేవు, కానీ మన స్కూల్లో మీ పిల్లవాడి గురించి టీచర్లను ప్రశ్నించవచ్చు. ఇప్పుడు మన బళ్ళకి 5 మంది టీచర్లు ఇచ్చారు కాబట్టి మనం దూరంగా అక్కడికి బాబులే అంతకంటే క్వాలిటీ ఇస్తారు. మీరు ధైర్యంగా అడగొచ్చు. మీరు యూటీఎఫ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి కోసం చిత్తలూరు, ఆదురుపల్లి గ్రామాల్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో ఉండే సదుపాయాలు, ఇక్కడ ప్రభుత్వం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ 45 మంది విద్యార్థులున్నా కూడా 4 టీచర్లు ఇవ్వడం, 60 మంది విద్యార్థుల దగ్గర 5 మంది టీచర్లు ఇచ్చి తరగతికి ఒక టీచర్ ప్రతి గ్రామ పంచాయతీలో ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు. వాటిని ఉపయోగించుకోమని యూటీఎఫ్ ఆధ్వర్యంలో గ్రామాలలో తల్లిదండ్రులకి వాళ్ళకి వివరించడం జరిగింది. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలలో ఇప్పుడు 5 మంది టీచర్లు ఇస్తున్నారు కాబట్టి మా పిల్లల్ని చేర్పిస్తామని ఎక్కువ మంది సంసిద్ధతను వ్యక్తం చేయడం, వీటితో యూటీఎఫ్ టీచర్లు వాళ్ళతో పాటు అక్కడ పనిచేసే స్థానిక ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి ఆ టీచర్లు యూటీఎఫ్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. యూటీఎఫ్ తరఫున ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆదురుపల్లి, చిత్తలూరు పర్యటించడం జరిగింది. పిల్లల యొక్క తల్లిదండ్రులని మోటివేషన్ చేసి ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రత్యేకతలు, వాటిలో గల సదుపాయాలు, విద్యార్థులకు ఏ విధమైనటువంటి మంచి క్వాలిటీ ఎడ్యుకేషను అందిస్తామని హామీ ఇస్తూ వాళ్ళ దగ్గర మంచిగా వాళ్ళ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దుతామని మేము హామీ ఇచ్చి ఆ ఎన్రోల్మెంట్లో భాగంగా అందరూ తల్లిదండ్రులు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి చేజర్ల యూటీఎఫ్ శాఖ పాల్గొనడం జరిగింది.